తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నెల్లూరులో మొట్టమొదటిసారిగా మహానాడు జరపబోతున్నారు. జిల్లా నేతలు కలిసి మహానాడుకు హాజరయ్యే కార్యకర్తలకు, నాయకులకు వసతులేంటి, అక్కడి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే అంశాలపై మా నెల్లూరు కరెస్పాండెంట్ మల్లికార్జున్ గౌడ్ అందిస్తారు. మహానాడు జరపడం ఓ వరంగా భావిస్తున్నారు నెల్లూరు జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ, అలాగే 10 మంది ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా. అయితే టీడీపీ నేతలు కూడా, కార్యకర్తలు కూడా టీడీపీ పార్టీ స్థాపించిన 44 సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాలో మహానాడు రావడం, పెట్టడం అనేది ఒక వరంగా ఉందని ఎంతో అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు. అయితే నా భూతో నా భవిష్యత్తుల ఈ మహానాడు ఎవరు జరపలేని విధంగా నెల్లూరు జిల్లాలో జరుపుతామని కూడా ఏకతాటిపైకి ఇద్దరు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఏకతాటిపైకి వచ్చారు. అయితే ఇక్కడికి 3 రోజులు జరుగుతుంది. అయితే ఈ నెల 27, 28, 29 3 రోజులు మహానాడు అయితే అత్యద్భుతంగా జరుపుతామని కూడా చెప్తున్నారు. అయితే మే 6వ తేదీ అంటే నిన్న భూమి పూజ జరిగింది. నెల్లూరు జిల్లా సంబంధించి కొడవలూరు మండలం రేగడ చిలిక ఇఫ్కో కిసాన్ సేజులు అయితే ప్రభుత్వ భూమికి సంబంధించి అయితే ఉంది. దాదాపు 2200 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో మహానాడు అయితే జరపడానికైతే సంసిద్ధమయ్యారు. అయితే ఒక పండగ వాతావరణం, పసుపు పండగ వాతావరణం అయితే ఏర్పడుతుంది. 20వ తేదీ నుంచి దాదాపుగా 26వ తేదీ వరకు పండుగ వాతావరణాన్ని అయితే ఏర్పాటవుతుంది. 27, 28, 29 కావలి నుండి నెల్లూరులో బస చేసేందుకు కూడా రూములు కూడా బుక్ చేస్తున్నారు ఇప్పటికే. అయితే మొత్తం భోజనాలు కానీ అలాగే పార్కింగ్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా సంసిద్ధమయ్యారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా నెల్లూరు జిల్లాలో మహానాడుకు వచ్చే టీడీపీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా వారిని సజావుగా చూసుకొని వసతులు కల్పించే విధంగా కూడా ఇప్పుడే 10 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 మంత్రులు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా, అలాగే జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, అలాగే టీడీపీ అధిష్టానం కూడా సిద్ధమవుతుంది. అయితే మొత్తం చూసుకున్నా కూడా ఇది ఒక ఛాలెంజ్ గా చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లా సంబంధించిన టీడీపీ నేతలకు కానీ, అలాగే మంత్రులకు కానీ. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండోసారి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ రావడం, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ఇప్పుడు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి మహానాడు అంటారు. తొలి మహానాడు నెల్లూరు జిల్లాలో జరపడం అనేది కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో మొత్తం రూములు కూడా బుక్ చేస్తున్నారు. మొత్తం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా మొత్తం చూస్తున్నారు. మహానాడు కూడా ఒక సందడి వాతావరణం, మొత్తం పసుపుమయం అయ్యే విధంగా కూడా నెల్లూరు జిల్లా వాతావరణం ఉంది. అయితే స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి రోజుని మహానాడుని అయితే ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటారు టీడీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ. అయితే ఈ మహానాడుకి ప్రతి ఒక్క కార్యకర్త కానీ, టీడీపీ నేతలు కానీ అందరూ హాజరవుతారు. అందరూ కలిసి సహపంక్తి భోజనం అయితే చేస్తారు. వారి సాధక బాధలు అన్నీ పంచుకుంటారు. అలాగే ప్రభుత్వం సంబంధించిన కానీ, అలాగే పార్టీ కార్యాచరణ కూడా ఈ మహానాడు వేదిక మీద నుంచే పలు అంశాలను కూడా తెర మీదకి వచ్చే విధంగా ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లా సంబంధించి మొత్తం మహానాడు ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అయితే మల్లికార్జున్, స్వతంత్ర టీవీ, నెల్లూరు.